Hello students, in the last class we started new topic that is fifth unit final accounts, right? Final accounts manam last class lo start chesamma. So in that final account we have to prepare three accounts, that is first one trading account, profit and loss account and balance sheet. Trading account, profit and loss account and balance sheet. Already we have done one problem in trading account, రైట్. ట్రేడింగ్ అకౌంట్లో ఎలాంటి ఎంట్రీస్ అనేది మనం పోస్ట్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద ఐటమ్స్ ఆర్ రికార్డెడ్, వాట్ ఈస్ డెబిట్ అండ్ వాట్ ఈస్ క్రెడిట్, ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా and also we have done one problem also, right? So in that trading account, here I am explaining about next problem. So see the question. Prepare a trading account for the year ending 30th June 2016 of Mr. Arun Sharma from the following balances. Okay. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ని ఇక్కడ ప్రిపేర్ చేయమంటున్నారు. సో చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఐటమ్స్ మనకి. స్టాక్ ఆన్ 1st July 2015. సో స్టాక్ ఆన్, సో 1st July అంటే ఇట్ ఈస్ ఓపెనింగ్ స్టాక్. ఓకే, స్టాక్ ఆన్ 1/7/2015 ఎంత, 4,80,000. సో ఓపెనింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ విత్ డెబిట్ సైడ్ టు ఓపెనింగ్ స్టాక్, రైట్. మనం ప్రొఫార్మోలో ఏంటమ్మా, ఫస్ట్ డెబిట్ సైడ్ మనకి టు ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్తో మనకి ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ తీసుకుంటాం, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ 3,60,000, క్రెడిట్ పర్చేజెస్ 8,40,000. సో ఆల్రెడీ వి నో వాట్ ఈస్ క్యాష్ పర్చేస్ అండ్ వాట్ ఈస్ క్రెడిట్ పర్చేస్. క్యాష్ పర్చేస్ మీన్స్ we have paying amount, credit purchase means we have to pay future certain date. సో ఏంటి ఇక్కడ క్యాష్ పర్చేస్ అంటే ఇమీడియట్గా మనం గూడ్స్కి అమౌంట్ అనేది పే చేస్తున్నాం, క్రెడిట్ పర్చేస్లో సర్టన్ ఫ్యూచర్ డేట్లో అమౌంట్ అనేది పే చేసాం. సో ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఆల్రెడీ సబ్సిడరీ బుక్స్లో పర్చేస్, క్రెడిట్ పర్చేసెస్ అన్నీ కూడా పర్చేస్ బుక్లో రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేది ఓన్లీ పర్చేసెస్. సో ఇట్ ఇంక్లూడ్ క్రెడిట్ అండ్ క్యాష్ పర్చేసెస్. ఓకే, హియర్ ట్రేడింగ్ అకౌంట్ ఇంక్లూడ్ క్రెడిట్ పర్చేస్ అండ్ క్యాష్ పర్చేస్. టోటల్ పర్చేస్ ఇక్కడ మనం తీసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ పర్చేస్ అన్నప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేసి తీసుకోవాలమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. So in trading account we are posted only direct expenses. All the direct expenses are debited in trading account. All the indirect expenses are posted in profit and loss account. ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్లో ఏంటి మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం. సో ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో రాదు. ఓన్లీ డైరెక్ట్ expenses, that too factory related expenses are recorded in trading account. ఓకే, సో ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండమ్మా. ఆఫీస్ సాలరీస్ 50,000, ఆఫీస్ లైటింగ్ 5,000. దీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. ఇవి ఎక్కడ వస్తుంది మనకి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఇవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి, రైట్. ఫ్రైట్ 27,500, క్యారేజ్ 2,500, ఆక్ట్రాయ్ డ్యూటీ 12,000, ఇంపోర్ట్ డ్యూటీ 1,30,000, క్లియరింగ్ ఛార్జెస్ 40,000, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 1,20,000. These all are the direct expenses. So these all items are debited in trading account. Next, cash sales 7,60,000, credit sales 14,20,000. So sales also we have to take cash sales and క్రెడిట్ సేల్స్. సో ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేయాలి. సేల్స్ ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై సేల్స్. నెక్స్ట్ వన్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ
4,000. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా మనకి ఎక్కడ వస్తుందమ్మా ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇట్ ఈస్ పోస్టెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ వన్ goods destroyed by fire. Goods destroyed by fire. So it is credited in trading account. సో ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ అనేది లాస్ వచ్చినప్పుడు మనం ఎక్కడ తీసుకుంటామమ్మా క్రెడిట్ సైడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ సబ్సిడీస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. సో సబ్సిడీస్ అంటే ఏంటమ్మా సబ్సిడీ అంటే మనకి డిస్కౌంట్ ఇవ్వడం. ఈ రేషన్ షాప్ వీటిని ఏమంటారు మనకి సబ్సిడీ రైస్ సబ్సిడీ రేషన్. సో సబ్సిడీ మీన్స్ డిస్కౌంట్ ప్రైజెస్. సో ఇక్కడ మనం సబ్సిడీ ఇస్తున్నామంటే అక్కడ పర్చేస్ నుండి వీటిని మైనస్ చేయాలి. మనకి యాక్చువల్ పర్చేస్ ఉన్నాయి కదా క్రెడిట్ పర్చేస్ అండ్ క్యాష్ పర్చేస్ రెండింటిని ప్లస్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ సబ్సిడీస్ ఆన్ పర్చేస్ని మైనస్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గూడ్స్. సో ఇది కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా డెబిట్ అవుతుంది ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ డ్యూటీ డ్రాబ్యాక్స్, దీస్ ఆల్సో మైనస్ ఫ్రమ్ పర్చేజెస్. డ్యూటీ డ్రాబ్యాక్స్ని కూడా మనం మైనస్ చేయాలి. స్టాక్ ఆన్ 30th June 2016 ఎట్ కాస్ట్ 3,10,000, మార్కెట్ వాల్యూ 3 lakhs. సో ఇక్కడ మనకి 2 కాస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ 30th June 2016 ఓపెనింగ్ ఎప్పుడైంది July 1st 2015. సో June 30, 2016 అనేది క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్ బై క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇచ్చారు 3,10,000 అండ్ మార్కెట్ వాల్యూ 3 lakhs. సో వీ హ్యావ్ టు టేక్ మార్కెట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంత 3 lakhs. సో క్లోజింగ్ స్టాక్ మనం 3 lakhs తీసుకోవాలమ్మా. ఓకే సో చూడండి సొల్యూషన్ చూడండి. ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ అరుణ్ శర్మ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 30th June 2016. రైట్. సో ఫస్ట్ డెబిట్ సైడ్ ఏంటి స్టార్ట్ విత్ ఓపెనింగ్ స్టాక్. 2 ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు కదమ్మా. స్టాక్ ఆన్ 1st July 2015 4,80,000. సో 2 ఓపెనింగ్ స్టాక్ 4,80,000. నెక్స్ట్ పర్చేజెస్. నెక్స్ట్ వన్ ఏంటి పర్చేజెస్ ఏమేమి ఉంది ఇక్కడ మనకి క్యాష్ పర్చేజ్ అండ్ క్రెడిట్ పర్చేజ్. క్యాష్ పర్చేజ్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. సో క్యాష్ పర్చేజెస్ 3,60,000, క్రెడిట్ పర్చేజెస్ 8,40,000, టోటల్ 12 lakhs. టోటల్ పర్చేస్ ఎంత 12 lakhs. ఇక్కడ మనకి పర్చేస్ రిటర్న్స్ ఏది లేదు. సో రిటర్న్స్ ఉంటే పర్చేస్ నుండి మైనస్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది సబ్సిడీస్ వచ్చింది. సబ్సిడీస్ అండ్ డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ ఈజ్ ఆల్సో మైనస్. సో ఈ సబ్సిడీస్ అండ్ డ్రాబ్యాక్స్ని మనం ఇక్కడ పర్చేస్ నుండి మైనస్ చేయాలి. సబ్సిడీస్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ 30,000. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ 15,000, టోటల్ 45,000. ఈ 45,000ని పర్చేస్ నుండి మైనస్ చేయండి. 12 lakhs మైనస్ 45,000 11,55,000. సో టోటల్ పర్చేస్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 11,55,000. ఇంకేదైనా రిటర్న్స్ ఉంటే కూడా మైనస్ చేయాలి. బట్ ఇక్కడ మనకి రిటర్న్స్ ఏదీ లేదు. సో డైరెక్ట్గా అవుటర్ కాలంలో 11,55,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదమ్మా. ఫ్రైట్ 27,500, క్యారేజ్ 2,500, ఆక్ట్రాయ్ డ్యూటీ 12,000, ఇంపోర్ట్ డ్యూటీ 1,30,000, క్లీనింగ్ ఛార్జెస్ 40,000, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 1,20,000, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గూడ్స్ 35,000. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఓవర్. నెక్స్ట్ బై క్రెడిట్ సైడ్ బై సేల్స్. సో మనకి ఇక్కడ సేల్స్ కూడా 2 types ఆఫ్ సేల్స్ ఆర్ గివెన్, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ 7,60,000, క్రెడిట్ సేల్స్ 14,20,000. క్యాష్ ఎంత ఇచ్చారు 7,60,000 అండ్ క్రెడిట్ 14,20,000, టోటల్ 21,80,000. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ కూడా ఏది లేదు. సో డైరెక్ట్గా అవుటర్ కాలంలో 21,80,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 3,10,000 బట్ మార్కెట్ వాల్యూ ఓన్లీ 3 lakhs. సో వీ హ్యావ్ టు టేక్
మార్కెట్ వాల్యూ. క్లోజింగ్ స్టాక్ 3 lakhs. నెక్స్ట్ వన్ స్టాక్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. సో ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ మనకి లాస్ వచ్చింది. సో దీన్ని కూడా మనం ఎక్కడ చూపించాలి? క్లోజింగ్ సైడ్. సో బై స్టాక్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ 10,000. సో టోటల్ చేయండి 24,90,000 టోటల్ 24,90,000 అండ్ డెబిట్ సైడ్ కూడా 24,90,000. సో క్రెడిట్ టోటల్ నుండి డెబిట్ టోటల్ని మైనస్ చేయాలి. సో క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ డెబిట్, ఇట్ ఈజ్ ఏ గ్రాస్ ప్రాఫిట్. ఇఫ్ ద డెబిట్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రెడిట్, ఇట్ ఈస్ ఏ గ్రాస్ లాస్. సో 24,90,000 మైనస్ ఈ డెబిట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేస్తే మనకి 4,88,000 ఇస్ ద గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 4,88,000. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ మళ్ళీ ఏం చేస్తామా? గ్రాస్ ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ సైడ్కి ట్రాన్స్ఫర్. ఇక్కడ డెబిట్ అవుతుందంటే అక్కడ మళ్ళీ ప్రాఫిట్ అంటే ఏంటి? అక్కడ ఇన్కమ్ అవుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో దాన్ని మనం ఎటు చూపించాలి? క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకేనా? సో గ్రాస్ ప్రాఫిట్ అనేది నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ మళ్ళీ ఇన్కమ్స్కి యాడ్ అయ్యే ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ నెట్ ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి ప్లస్ అవుతుంది. సో ఇది ప్రొసీజర్. ఓకేనా? సో ఇక్కడ మనకి న్యూ ఐటమ్స్ అంటే ఏది వచ్చిందమ్మా? సబ్సిడీస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ డ్రాబ్యాక్. సో ఇలాంటి ఐటమ్స్ వచ్చినప్పుడు సబ్సిడీస్ అంటే కూడా డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్. సో ఇక్కడ మనకి పర్చేజ్ సబ్సిడీస్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ సబ్సిడీస్ ఆన్ సేల్స్ దెన్ వీ హ్యావ్ టు మైనస్ ఫ్రమ్ సేల్స్. ఇక్కడ సబ్సిడీస్ అంటే ఏంటి? డిస్కౌంట్ ఇవ్వడం. సో పర్చేజ్ డిస్కౌంట్ అన్నారు కాబట్టి పర్చేజ్ నుండి మైనస్ చేసాం. సేల్స్ అన్నప్పుడు సేల్స్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా? సబ్సిడీస్ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లోనే తీసుకుంటున్నాం. సేల్స్కి అయితే సేల్స్ నుండి, పర్చేజ్ అయితే పర్చేజ్ నుండి మైనస్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారమ్మా? డ్రాబ్యాక్స్. ఈ డ్రాబ్యాక్స్ని కూడా మనం పర్చేజ్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా? సో ఈ 2 accounts in the last class and today class also we are discussing about trading account. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా థరోగా మీరు ఒక్కసారి చూసారంటే ఏంటంటే మీకు కంప్లీట్గా ట్రేడింగ్ అకౌంట్ అర్థమైపోతుందమ్మా. ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ ఇంకా ఏవి కూడా ట్రేడింగ్ అకౌంట్లో రావు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత పెద్దగా అంటే ట్రేడింగ్ అకౌంట్ మనం ఓన్లీ ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్ ఒక్కటే కాదు కదా. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ 3 అకౌంట్స్ని మనం ప్రిపేర్ చేయాలి. సో మనకి 3 కంబైన్డ్గా చేయాల్సి ఉంటుంది ఫైనల్ అకౌంట్లో, రైట్? సో కంబైన్డ్గా చేసినప్పుడు మనకి ఇన్ని ఐటమ్స్ అనేది రాదు, చాలా తక్కువ ఐటమ్స్. మోస్ట్లీ వచ్చేది ఓపెనింగ్ స్టాక్, పర్చేస్ రిటర్న్స్, వేజెస్ అండ్ సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్, ఫ్రైట్ సంథింగ్ ఒక 2-3 ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ వస్తాయి అంతే తప్ప ఇంకేది కూడా ఇంత ఎక్కువ ఐటమ్స్ రావు. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ట్రేడింగ్ అకౌంటే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఏమేమి ఐటమ్స్ వస్తుంది, కంప్లీట్గా ట్రేడింగ్ అకౌంట్ అనేది ఏంటి, వాట్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, వాట్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ దిస్ అకౌంట్, సో అలా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పి ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయి. కానీ మనం 3 మొత్తం కంప్లీట్గా ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇన్ని అడ్జస్ట్మెంట్స్, ఇన్ని ఐటమ్స్ అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? సో ట్రేడింగ్ అకౌంట్ ఓవర్. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ట్రేడింగ్, ప్రాఫిట్ రెండు సింక్ అయి ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? So balance sheet is different from these 2 accounts. These 2 are the accounts. Balance sheet is a statement. It is showing financial position of a particular business. So balance sheet is only posting of liabilities and assets. In that balance sheet we are not recorded any expenses, incomes. ఓకే, అక్కడ మనం బ్యాలెన్స్ షీట్లో ఎక్స్పెన్సెస్ని, ఇన్కమ్స్ని ఏది కూడా పోస్ట్ చేయం. ఓన్లీ లయబిలిటీస్ అండ్ అసెట్స్ వాటిని మాత్రమే బ్యాలెన్స్ షీట్లో మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఇన్కమ్స్ ఇవి మాత్రమే మనకి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా లయబిలిటీస్ అండ్ ప్రీపెయిడ్ ఇన్కమ్స్ ఆల్ ఆర్ అసెట్స్. ఓకే, సో అది మనం ఫైనల్ అకౌంట్లో చేయాల్సింది.
సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ఈ 2 ప్రాబ్లమ్స్‌లో ఏంటంటే కంప్లీట్ ఐటమ్స్ అసలు ట్రేడింగ్ అకౌంట్‌లో ఏమేమైతే ఇంక్లూడ్ అయి ఉంటుందనేది అంటే ఇఫ్ కేస్ మనకి చిన్నగా ఇచ్చిన ప్రాబ్లమ్‌లో కూడా ఇలాంటి అడ్జస్ట్‌మెంట్ ఇలాంటి ఐటమ్ ఏదైనా రావచ్చు. ఆ 2, 3 ఐటమ్స్‌లోనే ఈ 3 ఐటమ్స్ వచ్చినా మనకు ఐడియా లేదనుకోండి. సో ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే కంప్లీట్‌గా ఏమేం ఐటమ్స్ మనకి ట్రేడింగ్ అకౌంట్‌లో ఇంక్లూడ్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఒక్కసారి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. సో కంప్లీట్‌గా మీకు ఇంకా వచ్చేసినట్టే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోతే డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ద నెక్స్ట్ 3 కంబైన్డ్గా ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్ జస్ట్ ప్రొఫార్మా ఒక్కటి వచ్చేసినా మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ ప్రొఫార్మా ఒక్కటి కొంచెం బట్టిఫై చేయాలా ఎలా చేయాలా అది మీ ఇష్టం. బట్ ఏంటంటే ప్రొఫార్మా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మనకు గుర్తుండలేవు చాలా ఐటమ్స్ కదా, ఏ ఐటమ్స్ ఎక్కడ వస్తుంది అని కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు ఒక్కటి ట్రేడింగ్ అకౌంట్ ఒక్కటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిగిలినవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేస్తాయి. సో ట్రేడింగ్లో రానివన్నీ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్ట్ చేయొచ్చు. సో ట్రేడింగ్లో ఏమొస్తాయి ఫస్ట్ మనకు తెలియాలి కదా. సో అందుకే ఈ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి అమ్మ. ప్రొఫార్మా నేర్చుకున్నా సరిపోతుంది. ప్రొఫార్మాలో ఉన్న ఐటమ్స్ బట్టి మనం ఇవన్నీ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి మా. And next class we are started profit and loss account. Okay, thank you.